శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. మనం శ్రీ శంకర భగవత్పాదులు రాసిన మనీషా పంచకాన్ని వింటున్నాం. నిన్నటి వరకు ఒక శ్లోకం అయిపోయింది, రెండో శ్లోకంలో ప్రవేశించాం. జీవితంలో ఒక వ్యవహారం ఉంటుంది. చెట్టు చనిపోయింది, మనిషి చనిపోయాడు అనే భావనతో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క విషయాన్ని మనం చనిపోయింది అనే భావన వచ్చిందంటే, పోయింది అంటే ఏం పోయింది? ఏదో ఒకటి పోతాడు కదా, పోయింది అంటాము. దానిలో ఉండే ఉపాధి పోయింది. అందువల్ల ఆ స్థూల శరీరం, స్థూలోపాధి ఏదైతే ఉందో నిర్వీర్యమైపోయింది. తనకు ఒక సత్తా లేదు, ఉనికి లేదు. అది ఉన్నంత వరకు దానికి ఏమేం చేయాలో అన్నీ చేశాం. నీళ్లు పెట్టాము, పురుగు మందు కొట్టాము, ఇంకోటి పెట్టాము, అంతటి. దీనికి స్నానం చేయించాము, పౌడర్లు రాసాము, తిండి పెట్టాము, రోగం మొత్తం మందులు పెట్టాము, అన్నీ పెట్టాము, రకరకాల గుడ్డలు పెట్టాము. దానికి ఎంత చేసావు, దీనికి అంత చేసావు కదా. అది పాడు కాకుండా ఉండేదానికి నీళ్లు పెట్టావు, మందులు పెట్టావు, పురుగు పడితే ఇంకా పురుగు మందు కొట్టావు, ఇంకేమో చేసావు. ఎవరన్నా వచ్చి తీసుకుపోతామంటే వాళ్ళని 4 చివర్లు పెట్టాం, పశువులు వస్తే కర్ర తీసుకొట్టుకున్నాం. అంతా ఇలా లేదా? మరి దానికి ఎట్లా చేసావు, దీనికి కూడా అంతే. దీనికి తిండి పెట్టాము, దీనికి మందులు పెట్టాము, దీనికి స్నానం చేయించాము, గుడ్డలు కట్టాము, ఇంకా చలి పెడితే చలికి తాగకుండా, ఎండ పెడితే ఎండ కాకుండా వగేరా వగేరా అంతా చేసాం. ఇప్పుడు అది ఒకటా, రెండు వేరు వేరా? ఒకటే. ఇప్పుడు దానిలో ఉపాధి ఏంటిది? సూక్ష్మ శరీరం ఉంది, దీనిలో సూక్ష్మ శరీరం ఉంది. దానిలో సూక్ష్మ శరీరం పోయిన తర్వాత చచ్చిపోయింది చెట్టు అన్నాము. దీనిలో సూక్ష్మ శరీరం పోయిన తర్వాత చచ్చిపోయినాడు ఫలాని వాడు అన్నాము. ఇప్పుడు సూక్ష్మ శరీరం ఉన్నందువల్ల ఆ వస్తువు బ్రతికి ఉంది అంటే ఉపయోగానికి వస్తూ ఉంది. బ్రతికుండడం అంటే ఏంటిది? ఉపయోగానికి వస్తూ ఉంది. సూక్ష్మ శరీరం ఉన్నందువల్లనే చైతన్యం యొక్క సత్తాను గ్రహించింది. చైతన్య సత్తా లేకుండా ఉండేదానికి అవకాశం లేదు. ఆ చైతన్యాన్ని సత్తాను గ్రహించాలంటే సూక్ష్మాంతర్గతమైన మనస్సు, అంతఃకరణమే కావాలి. ఎందుకు అంతఃకరణం కావాలి? ఎట్లాగైతే సూర్యుని యొక్క అది మనకు ఆత్మబోధలో వస్తుంది, దాని ప్రకారమే సూర్యుని యొక్క ప్రతిబింబము స్వచ్ఛమైన వస్తువులే ఎట్లాగైతే గ్రహిస్తావో, రాళ్ళు బండలు ఎట్లయితే గ్రహించవో, అట్లాగే చైతన్యం యొక్క సత్తాను స్వచ్ఛమైన వస్తువు అంటే అంతఃకరణం. ఎందుకు స్వచ్ఛమైనది? పంచమహాభూతాల యొక్క సాత్వికాంశం చేత అంతఃకరణం తయారైంది. సాత్వికం ఏంటిది? జ్ఞానానికి గుర్తు. అందుకొరకే చైతన్యం యొక్క ప్రతిబింబము దానిలో పడినందువల్ల జీవుడు అనే పేరు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆ సూక్ష్మ శరీరం వదిలిపెట్టిందో అప్పుడు దీని యొక్క ఉనికి ఏమైంది? పోయింది. అయితే ఆ సూక్ష్మ శరీరం ఎంతవరకు ఉంటుంది అంటే చైతన్యాన్ని గ్రహించే సత్తా లేకుండా ఇది పోవాల. ఎప్పుడు పోతుంది? జీవుడు సాధన ద్వారా అహం బ్రహ్మైవ అనే భావన వచ్చే వరకు. నేను బ్రహ్మమే, ఇదంతా కూడా నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ. దీనిలోని ఆత్మశతకంలో ఉంది, చివరిలో చూడండి. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ. మొదట్లో ఆత్మశతకం మొదట్లో ఉంటుంది. నేను ఇంద్రియాలు కాదు, దేహం కాదు, అంతరంగం కాదు, పరాణ కాదు, కాదు కాదు అనేది వాడికి గుర్తయితే, ఎప్పుడైతే అఖండాకారాకార వృత్తి ద్వారా స్వరూప అజ్ఞానం పోతుందో అప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా పోతుంది. బ్రహ్మైవ అనే భావన వ్యవహారం ఏం చేస్తుంది అంటే ఇతర వ్యావర్తన చేస్తుంది. అంటే ఇంకో దాన్ని కనిపించకుండా చేస్తుంది, ఇంకో దాన్ని చొరబడకుండా చేస్తుంది. నువ్వే రావాలంటే ఇంకోరు రావద్దు కదా, నువ్వే చేయాలి అంటే ఇంకోరు చేయకూడదని కదా. అట్లాగే బ్రహ్మైవ అంటే దానికి భిన్నమైన నువ్వు కాదు, జగత్తు కాదు. ఇక్కడ చక్రం అందుకే చెప్పాడు, జగచ్చ ఇదం జగచ్చ, అంతవరకు తీసుకోవాలి. అహం బ్రహ్మైవ ఇదం జగచ్చ జన్మాత్ర విస్తారితం ఇదం జగచ్చ బ్రహ్మైవ. జగత్తుకి విశేషణం అంతా కూడా ఇదం సకలం చిన్మార్త విస్తారితం జగచ్చ బ్రహ్మైవ.
చిన్మాత్రతో చైతన్యం చేత విస్తరింపబడిన జగత్తు బ్రహ్మమే, నేను బ్రహ్మమే. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అంటే పరోక్ష జ్ఞానం మాత్రం కలిగింది. అందుకొరకు తస్మాద్యస్య యతః జన్మాద్యస్య యతః, రెండవ సూత్రం. జన్మం దేని నుంచి అయితే కలిగిందో అది బ్రహ్మము అని మనకు బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం కనిపిస్తుంది. జన్మ ఆది, జన్మ స్థితి భంగము అంటే సృష్టి స్థితి ప్రళయాలు దేని నుంచి కలిగిందో అది బ్రహ్మము. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనే మొదటి సూత్రానికి బ్రహ్మం అంటే ఏంటిదంటే దేని నుంచి అయితే సృష్టి స్థితి లయాలు కలిగిందో అది బ్రహ్మము. అంటే ఏం తెలుసు? రాముడెవడా అంటే దశరథుని పుత్రుడు అని, దశరథుడెవడయ్యా అంటే రాముని తండ్రి అని తెలిసిందా? బ్రహ్మం ఎవరా అంటే ఈ సృష్టి అంతా కూడా దేని నుంచి అయితే పుట్టి ఉండి చచ్చిపోయిందో అని అంటే అది తటస్థ లక్షణమే కానీ స్వరూప లక్షణము కాదు. స్వరూప లక్షణం ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం. సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, అనంతస్వరూపం బ్రహ్మ అనే భావన మనకు కలుగుతుంది. అందువల్ల ఈ మొదటి వాక్యం ద్వారా ఈ సమస్త చరాచర జగత్తు జన్మాత్రం చేత విస్తరింపబడింది అంటే చైతన్యాధిష్ఠితమై ఉంది. చైతన్యాధిష్టానము లేకుండా ఈ జగత్తుకు ఉనికి లేదు కదా. సర్వం ఏతద్ అవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. మరి ఇదంతా కల్పింపబడింది అంటున్నారు కదా. మరి చైతన్యానికి చెవులు, ముక్కులు, కాళ్ళు ఏమి లేవు. అపానపానో జవనో ప్రీత, కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కులు లేవు. ఇదంతా చేశాడు. నాస్తికులంతా కూడా ప్రశ్న వేస్తూ ఉంటారు, మీ బ్రహ్మానికి ముఖము, కాళ్ళు, చేతులు లేవే, ఏదన్నా చేయాలి అంటే మరి అవన్నీ ఉండాలి కదా. జగత్తు సృష్టి చేశాడు అంటున్నావు కదా, ఎలా చేశాడు అని అడిగితే సమాధానం ఏంటిది? సర్వం ఏతద్ అవిద్యయ. ఏతద్ శబ్దం చేత చెప్పబడే ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మాండాలన్నీ కూడా అవిద్య చేత, అవిద్య అన్న, మాయ అన్న, ప్రకృతి అన్న, ఇంకా ఏమన్నప్పటికీ ఆ మాయకి, ఆ మాయ ఎటువంటిది? త్రిగుణయ, 3 గుణాలతో కూడుకున్న అవిద్యయ. ఇదం సర్వం, ఏతద్ సర్వం. కనిపించే జగత్తంతా కూడా చిన్మాత్ర చిన్మాత్ర విస్తరింపబడిందన్నాడు, ఏం చేయబడిందని చెప్పలేదు కదా. అలాగైతే సముద్రం చేత విస్తరింపబడింది అంటే సముద్రం చేసిందా ఏంటి కుండల్ని? కానీ చేసింది వేరే ఒకడున్నాడు. ఎవడు? అవిద్య. అవిద్య ఎట్లా ఉంది? 3 గుణాలతో. దైవీ ఏష గుణమయి మమ మాయ అన్నాడు భగవంతుడు. నా మాయ 3 గుణాలతో. మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. మమ యోనిర్ మహద్ బ్రహ్మ అంటే మహద్ బ్రహ్మ అంటే ఇక్కడ ప్రకృతికి పేరు. యోని అంటే కారణం. దేనికి కారణము? సృష్టికి కారణం కాబట్టి దానిలో మమ యోని తస్మిన్ గర్భం దదామ్యం. దాని అందు గర్భం అంటే ఇప్పుడు తెలుసుకోండి. గర్భం అంటే గోప్యంగా ఉంది, రహస్యంగా ఉంది అని. గర్భం అంటే ఇది కాదు. గర్భంలో శిశువులు గోప్యంగా ఉన్నాడా లేదా? గర్భం వచ్చింది అంటే గర్భం ఎప్పుడెప్పుడు ఉండేది అది. గర్భములో బీజం ద్వారా ఒక శిశువు వచ్చిందంటే గర్భం నీకే ఉంది, వచ్చేదే ఉంది, పోయేదే ఉంది. నా గర్భం అంతా కూడా నొప్పిగా ఉంది అంటాం. పొట్ట అంటే తెలుగు, గర్భం అంటే సంస్కృతము. గర్భం వచ్చింది అంటే గర్భం లేదా? గర్భం లేకుండా ఎట్టు తింటున్నావు? తిన్నదంతా ఎక్కడికి పోతా ఉంది? గర్భంలో బీజం పడినందువల్ల, బీజం ద్వారా శిశువు ఏర్పడింది. దాని అర్థం ఇక్కడ కూడా మమ యోనిర్ మహద్ బ్రహ్మ. నా ఈ సృష్టికంతా కారణము ఏదైతే ఉందో మహత్ అంటే మాయ, దానిలో గర్భం అంటే దాగి ఉన్నది. ఏం దాగి ఉంది? జీవుల యొక్క సంస్కారాలు దాగి ఉన్నది. దాని పెడు సృష్టి చేశాడు అంటే అసలు అర్థం ఏంటి? సృష్టి ఆయన చేస్తాడో ఏంటి? ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, బోడన్ని మొక్కలు వస్తాయి. ఒకటి ముందు వస్తుంది, ఒకటి వెనక వస్తుంది, ఒకటి తర్వాత వస్తుంది, ఒకటి ఇంకోసారి వస్తుంది. దానిలో ఎవరైనా పెట్టారా? దాన్ని ఉన్నాయే బయటకు వచ్చినాయా? ఉన్నాయే బయటకు వచ్చేసింది. సృష్టి కూడా అంతే.
చైతన్యమందు సంస్కార రూపంలో ఉన్నాయి. మళ్ళీ వాటి యొక్క సమిష్టి పుణ్యము ఏకమైనందువల్ల మళ్ళీ బయటకు వచ్చింది. దాన్ని ఏమన్నాడు గజేంద్రుడు, ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో గోనుతు తాన కలంకమై. పరమాత్మ ఒకసారి జగత్తులను లోపలికి తీసుకున్నాడు, ఇంకా స్వరం వెలిపించాడు. ఎట్లాగా భూదేవులు ఉన్న సంస్కారం ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ భూదేవిలోనే. ఎండాకాలం వస్తే బాగా అక్కడ కనిపించదు, వర్షాకాలం వస్తే వచ్చినాయి. ఇప్పుడు భూదేవి సృష్టి చేసిందా? భూదేవి సృష్టి చేసిందంటే భూదేవి తప్పు అవుతుంది. దాన్ని అత్యందుకు పెట్టావు, దీన్ని ఇత్యందుకు పెట్టావు. దానిలో ఉన్న సంస్కారాల ప్రకారము సమయము కాలం వచ్చినందువల్ల అవి బయటకు వచ్చింది. మళ్ళీ సమిష్టి పుణ్యము పోయినందువల్ల దానికి కాలం అయిపోయినందువల్ల లోపల. ఎప్పటి వరకు అది ఆ బీజాలు తగలబడేంత వరకు, అగ్ని చేత తగలబడేంత వరకు భూమిలో ఉన్న సంస్కార బీజాలంత వరకు అయిపోతూ ఉంటాయి, మళ్ళీ పోతా ఉంటాయి. అట్లాగే సమస్త జగత్తుల యొక్క జీవుల యొక్క సంస్కారాలు, ఏ జీవులు? మనుషులు, కుక్కలు, నక్కలు, పందులు, గేదెలు, ఎలక, బల్లి, పిల్లి, మామిడి చెట్టు, చింత చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, 84 లక్షల రకాలైన జీవుల యొక్క సంస్కారం. అనంతకోటి బ్రహ్మాండంలో ఉన్న సంస్కారాలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు చైతన్యాధిష్ఠితమై ఉన్నాయి. సృష్టి కాలంలో మళ్ళీ అవి బయటకు వచ్చేసినాయి, ప్రళయ కాలంలో అది లోపలికి పోయినాయి. ఇప్పుడు ఆయన సృష్టి చేస్తున్నట్ట. ఆయన సృష్టి చేశాడంటే పక్షపాత అయిపోతాడు. విచారించండి, ఆయన సృష్టి చేశాడా? తత్సృష్ట తదేవాన ప్రావిశద, సృష్టి చేసి దాన్ని ప్రవేశించాడు అంటే ఆయన సృష్టి చేస్తే అందరిని ఒక రకంగా చేయాలి కదా. దాతా యథా పూర్వమ కల్పయత్. బ్రహ్మదేవుడు లేదు, బ్రహ్మమే పూర్వములో ఏ సంస్కారాలతో ఉందో ఆ సంస్కారంతోనే మళ్ళీ ఇప్పుడు సృష్టి జరిగింది అంటే ఎట్లున్నాడో అట్లా. ఎట్లాగా నువ్వు సుషుప్తిలో పోయావు, అక్కడ ప్రపంచం అంతా కూడా ప్రళయం అయిపోయిందా? ఉందా? అయిపోయింది. మరి జాగ్రత్త రాగానే పూర్వం ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు, మారిపోయావా? అదే సంస్కారాలు, అదే బుద్ధి, అదే మాట, అదే వగైరా 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 అంతా కూడా. మనం సుషుప్తిలోకి పోయి బయటకు వస్తే ఎట్లాగో అట్లే ప్రళయమయ్యి మళ్ళీ సృష్టి జరిగితే అంతే. అర్థమైందా? దీన్ని ఎవరు మనం ఆయనలో చేరిపోవాలి, ఆయనలో ఉన్నాం అంతవరకే. అంతే. ఆయన చేరిపోవడం వేరు, ఉండడం వేరు. చేరిపోవడం వేరు, ఉండడం వేరు. ఇప్పుడు భూమిలో ఉన్నాయి గింజలు, ఇప్పుడు అదంతా కూడా భూమి అంటే మట్టి అయిపోయినాయా? పుణ్యం చేసుకునే వాళ్ళు దానిలో ఐక్యం కాలేదు. స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు, స్వరూప అవగాహన చేసుకున్న వారు, బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఐక్యమయ్యారు అంతే. ఆయన చేసుకోలేదు, నువ్వే అయిపోయావు. తత్స్వరూప తదాకారాకార అవుతుంది, నువ్వే లేదు. ప్రళయకాలం సూక్ష్మ రూపంలో ఉన్నాయి అక్కడ. ప్రళయం అంటే ఏంటిది? స్థూలం పోయి సూక్ష్మంగా ఉండడం అంతే. అంతేకాని దాన్ని లయం అయిపోయిన తర్వాత వచ్చే అవకాశమే లేదు. కృష్ణానది పోయి సముద్రంలో లయం అయిపోయింది అంటే తదాకారం అయిపోయింది. తన రూపం, తన పేరు లేదు, రూపం లేదు, తన రుచి కూడా లేదు. ఉందా? కృష్ణాని పేరు పోయింది, నలుపు రంగు పోయింది, తీపి పోయి ఉప్పు రంగు కూడా వచ్చేసింది. అట్లా కావాలి లయం అంటే. అట్లా కాలేదా ఈ జీవుడు? దేని సంస్కారం దానికే ఉంది. మరి సృష్టి సమయం లోపల ఎవరెవరు ఏ సంస్కారంతో ఉన్నారో ఆ సంస్కారంతో మళ్ళీ వస్తారు. ఒకవేళ శరీరం భిన్నమైన సంస్కారం పోదు, శరీరం భిన్నమైన సంస్కారం పోదు. అందుకని మనకు దానికి జడభరతుడే మనకు ఇక్కడ గుర్తు, ఇక మనకు ఉపమానం. ఆయన జింక చర్మం వచ్చేసిన పూర్వం ఉన్న ఆ బ్రహ్మజ్ఞానం పోలేదుగా. అందుకొరకే లయం కావడం వేరు, దాని అందు ఉండడం వేరు. ఇప్పుడు ఈ వస్తువులన్నీ దీనిపైన ఉన్నాయి, దీనిలో లయమైనయా? ఈ కేబుల్లో లయమైనయా? అట్లాగే బ్రహ్మమందు సూక్ష్మ రూపంలో లేదు, బ్రహ్మాశ్రిత మాయ అని అనుకోండి. ఇంకొకసారి మరి ఇక్కడేమంటున్నాడు? త్రిగుణయ శేషం మయా కల్పితం అంటున్నాడు. అంటే త్రిగుణాత్మక మాయ అంటే మాయ అంది సంస్కారాలు ఉన్నాయి. ఒకవేళ బ్రహ్మమందు ఉన్నాయంటే ఈ రూపంలో ఉన్నాయి, కానీ దానిలో లయమై లేవు. మొదలు సృష్టికి ముందు మాయ ఉంది అనుకుంటున్నాం కాబట్టి మాయ ఏంటిది? 3 గుణాలతో కూడుకున్నదే మాయ. మాయ అంటే వేరే దానికి ఉండి దానికి వేరే ఇది ఉన్నది కాదు. త్రిగుణాత్మకమైన మూడింటి యొక్క, చెప్పేది వినండి, మూడింటి యొక్క ఏంటిది
సామ్యావస్థ మాయ. దీనిలో ఎప్పుడైతే సమిష్టి ప్రారంభం చేత చలనం కలుగుతుందో అప్పుడు సృష్టి వస్తుంది. కఫవాత పిత్తాలు సమానంగా ఉంటే ఆరోగ్యం, కఫము వాతము పిత్తము ఈ మూడు సమానంగా ఉంటే ఆరోగ్యం. దీనిలో చదివికలి ఏ ఒక్కరు వస్తే పిత్తం ఎక్కువైతేనేమో పైత్యం తూగులుతూ ఉంటాడు, కఫం ఎక్కువైతే చీమిడి వగర దగ్గు వగర వస్తూ ఉంటుంది, వాతం వచ్చేస్తే కీళ్ళు గిల్లు అంతా పట్టిపోతాం. దీనిలో మూడు సామ్యావస్థ మనం అస్తవ్యస్తం ఎట్లాగో మాయలో కూడా సామ్యావస్థగా ఉంటే మాయ దానిలో కొంచెం చలన కలిగింది అనుకోండి వస్తుంది. అందుకని త్రిగుణయ శేషం మయా కల్పితం, దాని ద్వారా నేను కల్పిత అన్నాడు కానీ సృష్టి చేశాను. మాయా కల్పిత దేశ కాల కలన. ఇక్కడ కూడా మయా కల్పితం అంటున్నారు. నేను కల్పన చేశాను అంటే కల్పన నేను చేయలేదండి, నా ఏదో కల్పన చేస్తున్నాను అంటే అర్థం చెయ్యందే చేశాడని సృష్టి చేయడం కదా. లేని ఉన్నట్టుగా చెప్పడే కల్పన, ఉన్నది లేనట్టుగా చెప్పడమే కల్పన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, లేనిదో ఉన్నట్టుగా చెప్తాము, ఉన్నదానో లేనట్టుగా చెప్తాం. లేనిదేంటి ప్రపంచం అనేది లేదు, బ్రహ్మం అనేది ఉంది, అట్లా బల్ల అనేది లేదు, చెక్క అనేది ఉంది. ఉన్నదాన్ని మర్చిపోవడం, లేని దాన్ని తీసుకురావడం ఇదే అతస్మిన్ తద్బుద్ధి అంటే. అందుకొరకు సృష్టి అనేది ఒకప్పుడు జరిగింది కాదు. నచ ఆది నచ అంతః, నాంతో నచాది నచ సంప్రతిష్ఠ. ఆది సృష్టి అనేది దీనికి లేదు, అసలు పుట్టనే లేదన్నాడు గౌడపాదాచార్యుడు. అసలు పుట్టనే లేదు ప్రపంచం. పుట్టింది అంటే దానికి కారణం కావాలి. మొదలు కర్మ ఉంటేనే పుట్టుక అనేది వస్తుంది. కర్మ అనేది ఉంటే దానికి ముందు శరీరం ఉండాలి, శరీరం అనేది ఉంటే దానికి కర్మ ఉండాలి. అప్పుడు కర్మం ఉందా, శరీరం ఉందా, విత్తు ఉందా, చెట్టు ఉందా అనేది వస్తుంది. చెట్టు అనేది ఉంటే దానికి విత్తు ఉండాలా, విత్తు అనేది ఉంటే మరి చెట్టు ఉండాలా. ఇప్పుడు విత్తు ఉందా, చెట్టు ఉందా, అనాది. ఇంకా మాయాది కదా అనాది, అది ఇది పుట్టనే లేదు. ఇవి కూడా అంతే, శరీరాలు కూడా అంతే. కర్మం ఉందా, శరీరం ఉందా, శరీరం ఉందా, కర్మం ఉందా, ఇది అంతే. ఆది సృష్టి అనేది లేదు. మరి ఇప్పుడు ఇదంతా ఏం చెప్తుంది అంటే ప్రళయానంతర సృష్టి గురించి శాస్త్రం చెప్తుంది కానీ ఆది సృష్టిని చెప్పడం లేదు. అందుకనే భగవద్గీత 15వ అధ్యాయం నాంతో నచాది నచ సంప్రతిష్ఠ. దీనికి ఆది లేదు, అంతం లేదు. ఉంటుందా అంటే ఉండదు. అంతం ఉందన్నారు అనుకోండి, తర్వాత ఎట్లుంటుంది, ఏముంటుంది ప్రశ్న. ప్రపంచానికి అంతం ఉందనుకోండి అన్నారు అనుకోండి, మరి అంతం ఉంటే ఏముంటుంది, ఏమి లేకుండా ఎట్లా ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది. చెప్పగలుగుతాం. ప్రళయం వచ్చినప్పుడు నీళ్ళు అంత జలమయమై ఉంటుంది. ఆస్తినయ కారణయ స్థితే మనకు దుర్గా సప్తశతిలో కూడా వస్తుంది. ఆయన ప్రళయకాలంలో ఆయన మొత్తం జలమయం ఉంటుంది. నారాయణ మొత్తం పడుకుంటే ఆయన చెవులో నుంచి వచ్చిన జీవుని చేత మధుకైటవులు అనే రాక్షసులు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మధుకైటవ వధ, అదే కదా మొదటి అధ్యాయం. ఎక్కడి నుంచి పుట్టారు వాళ్ళు, ఎవరి చెవులో నుంచి? నారాయణమూర్తి చెవులోని మాలిన్యం నుంచి పుట్టారు. ఇప్పుడు మనం కూడా మాలిన్యం కదా, మాతాపితుల మాలిన్యం నుంచి మనకి ఈ శరీరం వచ్చింది. నారాయణమూర్తి యొక్క చెవులోని మాలిన్యం నుంచి వాళ్ళు ఇద్దరు వచ్చారు. కారణం ఏంటిది? మాలిన్యము. దానికి కారణం ఎవరు? నారాయణమూర్తి. అందుకొరకు నారాయణమూర్తి ఎంత బలం కలిగిన వాళ్ళు కూడా అంత బలం. 5000 సంవత్సరాలు పోట్లాడు నారాయణమూర్తి మధుకైటవులతో. మరి ఆఖరికి ఆయన 5000 సంవత్సరాలు పోట్లాడితే వీళ్ళకి దయ కలిగింది. మాతో వీళ్ళిద్దరూ, ఆయన ఒక్కడు, వీళ్ళు ఒకడు పోతే ఒకడు వస్తాడు కదా. మరి ఆయన అలిసిపోతాడు, వీళ్ళు అలిసిపోరు కదా. ఇంతసేపు కార్యం చేశాం కాబట్టి వరం కోరుకోమంటే, నువ్వు వరం ఇచ్చేట కోరుకుంటాను, మీరు నా చేత చావాలా అంటాడు వరం. అదే మరి మోసపోయాం అనుకున్నారు. నీళ్ళు ఎక్కడైతే లేవో, ఎందుకంటే ప్రళయకాలం కాబట్టి మొత్తం జలమయం ఉంది, ఎక్కడ ఏముండదు. ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ చంపమన్నాడు వాళ్ళు. ఈయన తక్కువ ఏంటి, ఆయన తొడ మీద నీళ్ళు లేవు కదా, తొడ మీద పెట్టాడు కదా, చంపేశాడు, అయిపోయింది. చూడండి ఎట్లాగో అసలు మనం విచారించినట్టయితే పట్టి తినలేదు బాలులారా అన్నాడు ప్రహ్లాదు. వాస్తవికంగా విచారినట్టయితే ఏమీ లేదు. ఇప్పుడు సృష్టి కర్మం చెప్తుంది అంటే ఆది సృష్టిని కాదు శాస్త్రం చెప్పి తస్మాద్వాయ తస్మదాత్మ ఆకాశ సంపద అని చెప్పే మంత్రాలన్నీ కూడా ఆది సృష్టిని కాదు చెప్పేది, ప్రళయానంతర సృష్టిని చెప్పేది. ప్రళయమైన తర్వాత
మళ్ళీ ఇట్లా వచ్చింది, ఒకసారి గణపతి నుంచి వచ్చిందని, ఒకసారి అమ్మవారి నుంచి వచ్చింది, ఒకటి శివుడి నుంచి వచ్చిందని, బ్రహ్మ నుంచి వచ్చిందని, విష్ణు నుంచి వచ్చిందని, ఫలానా వచ్చిందని అప్పుడప్పుడు ఎట్లా వచ్చేసిందో దాన్ని చెప్పిందే తప్ప ఈ పురాణాలు వగరంతా కూడా ఆది సృష్టిని ఏది చెప్పలేదు. ఆదని ఉంటే కదా, ఉంది అంటే తంటాలు వస్తూ ఉంటాయి. అందుకనకే అనాది అనంతం. ఇప్పుడు ఏ దేశంలో ఎక్కడ నీకు నిప్పు తగిలిందో అక్కడే భస్మం అవుతుంది, కానీ ఇంకో దగ్గర భస్మం కాదుగా. అట్లా జ్ఞానాగ్ని భస్మపాతకృత అంటే ఏ ఉపాధిలో జ్ఞానం కలిగిందో అక్కడి మాత్రమే పోతుంది, అక్కడ వాడికి మాత్రమే మోక్షం, ఇంకోరికి కాదు. సంస్కారం ఉన్నంత వరకు గింజలన్నీ కూడా పైకి మొక్కలు వస్తాయి. ఎప్పుడైతే ఆ గింజ అగ్ని చేత మాడిపోయిందో అక్కడ మళ్ళీ సృష్టి అనేది లేదు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. అందుక జ్ఞానం అనే అగ్ని చేత జీవుని యొక్క సమస్త కర్మలన్నీ కూడా పోతే, నశించిపోతే అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం రెండో ఇది పోవడము అది కలగడం రెండు ఒకేసారి కలుగుతాయి. అందుకొరకు సర్వం చేత అవిద్య త్రిగుణయ శేషం మయా కల్పితం. ఇదంతా కూడా త్రిగుణాత్మికమైన అవిద్య అవిద్య చేత కల్పించబడింది అన్న. కల్పన అంటే ఏంటిది అంటే మనం ఇష్టమైన వస్తువును చెప్పుకోవడం. ఇప్పుడు మట్టిలో కల్పన చేస్తున్నాం, ప్రమిద చేశాము, ముంత చేశాము, కుండ చేశాము, బాణ చేశాము, మూకుడు చేశాము. ఇదంతా కల్పన వాస్తవమా? ఆ కల్పన ఎట్లా చేశావు? మొదలు నీవు మనస్సులో అనుకున్నావు, సంకల్పం కలిగింది. సంకల్పం కలిగిన తర్వాత సంకల్పానికి అనురూపంగా మొదలు పేరు పెట్టావు. ఏంటిది? బాణ చెయ్యాలి లేదా ప్రమిద చెయ్యాలి. ఆ తర్వాత క్రియ ప్రారంభమైంది. అట్లాగే సోకామయత ప్రజాయేయ అని మొదలు సంకల్పం అయింది. సమస్తాన్ని సృష్టించాలి అనేది అక్కడ సంకల్పం కలిగింది. సంకల్పం మనసులో ఎట్లా కలిగింది అంటే ఈ మాయే సంకల్ప రూపంలో మారింది. పరమాత్మ యొక్క స్వకామయత ప్రజాశయాయ ఏ కోహం బహుశ్యాం, నేను ఒకటిగా ఉన్నాను, అనేకం కావాలి. ఆయన సంకల్పించాలంటే ఆయన మనసుకున్నట్టు లెక్క. మనసున్నట్టు మన నిత్యం వస్తుంది. మాయే సంకల్ప రూపాన్ని ధరించింది. అది ఎట్లా ధరించింది అంటే సమస్త జీవుల యొక్క కర్మ పరిపాకం చేత సంకల్పం కలిగింది. దాని ప్రకారంగా మయా కల్పితం అక్కడ కలిగింది, అక్కడ కల్పన జరిగింది. ఎవరైతే సంకల్పించాడో వాడే సృష్టి చేశాడా, ఇంకోటి చేశాడా అనేది కుండ చేయాలనుకున్నాడు, సంకల్పం చేశాడు. మాయలో సంకల్పం కలిగింది, మళ్ళీ అక్కడ సృష్టి జరిగిన తర్వాత దానికి పేర్లు వస్తూ ఉంటుంటాయి. అందుకొరకు మాయ చేత జనించిన సమస్తమంతా కూడా మాయామయమే తప్ప వాస్తవికము కాదని రెండవ శ్లోకము 2వ లైన్ ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కేవలం భగవంతుడు సృష్టి చేశాడు అంటే పక్షపాత అవుతాడు. కాబట్టి సంస్కారాలన్నీ, జీవుడు చేసిన సంస్కారాలన్నీ కూడా మాయ యందు నిహితం ఉన్నాయి. జీవుల యొక్క సంపూర్ణమైన పుణ్య పరిపాకం చేత మాయలో వికల్పం కలిగినందువల్ల ఈ సృష్టి అంతా జరుగుతుంది అని ఈ 2వ శ్లోకము మొదటి లైన్ ద్వారానేమో ఈ బ్రహ్మము, ఈ జగత్తంతా కూడా నా యొక్క స్వరూపమే చిన్మాత్ర ద్వారా విస్తరింపబడిందని చెప్పి 2వ లైన్ ద్వారా కనిపించే జగత్తంతా, చరాచర జగత్తంతా కూడా మాయా కల్పితమే కానీ పరమాత్మ చేసింది కాదు, ఇది వాస్తవం కాదు అని బోధింపబడింది. మిగతా విషయాన్ని తర్వాత విందాం. హరి ఓం తత్సత్.